ఇర్మియా 4వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరన్నా మైక్లో చదివిన సహాయం చేయండి. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యెహోవాకు లోబడి ఉండండి. చూడండి, ఇక్కడ ఏమన్నంటే యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలములను దున్నుడి. అవిధేయుల ఇండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడనో ఆర్పివేయులనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చుకున్నట్లు యూదా వారులారా, యెరూషలేము వాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? యెరూషలేము నివాసులతోనూ యూదా వారికి దేవుడి వాక్యం చెప్తున్నాడు. ఆ దినముల్లో సమరయులతో చెప్పట్లేదు, అలాగే అన్ని జనులతో ఆ మాటలు చెప్పట్లేదు. దేవుని వాక్యము ఆ దినమందే కాదు, ఈ దినమందు కూడా ఈ మాటలు వాక్యం వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మీ బీటి పొలములు దున్నండి. ఏమన్నాడు? ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలములను దున్నడి. అంటే బీటి పొలం అంటే తెలుసా ఎవరికన్నా? పెద్దోళ్ళకి తప్ప 10వ క్లాసు లోపల ఎవరండి చెప్పండి. బీటి పొలం అంటే ఏంటి? కొంచెం పెద్దవాళ్ళు అయితే వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత అర్థం అవుతుంది. ఈ రోజున చిన్న పిల్లలకి బీటి పొలం అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా వరి పొలం ఇది, పసుపు పొలం ఇది అని తెలుస్తుంది. అది కూడా కొంత పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అదే మీరు టౌన్లో పిల్లలకి బియ్యం దేని నుండి వస్తాయో తెలియదు. వాడు దోశలు పిండి తింటాడే కానీ దోశలు దేని నుండి వస్తాయో వాడికి తెలియదు. పల్లి చట్నీ తింటాడు కానీ పల్లి మొక్కలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు. నిజమే. చూడండి, బీటి పొలము అంటే కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం కానీ పంట కానీ వేయకోకుండా ఆ యొక్క భూమిని అలాగ నిరుపయోగంగా వదిలేస్తే దాని నిండా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రకరకాలైన కలుపు మొక్కలు, ఇక సమస్త జీవరాశులు కూడా ఇక దానిలోనే ఉంటాయి. అంటే ఆ యొక్క భూమి అనేది వ్యవసాయానికి యోగ్యముగా ఉండదు. మరి దానిని మరి సాగులోకి తీసుకురావాలంటే ఆ భూమిని ఏం చేయాలి అంటే, మరి దానిలో ఉన్న ముళ్ళ చెట్లు కానీ, గచ్చ పొదలు కానీ, ఇంకా రకరకాలైన దానిలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని కూడా ఏం చేయాలి? వాటిని తీసివేయాలి. ఇప్పుడైతే మనకి జేసీబీలు వచ్చినాయి. ఈ జేసీబీలతోటి వాటినంతా కూడా నేలను సదును చేసేయటం, అలాగే చక్కగా ట్రాక్టర్లతోటి ఆ నేలను కూడా ఏం చేస్తారు? బాగా దున్నుతారు. అంటే వ్యవసాయానికి అది ఉపయోగకరంగా ఆ భూమి ఉండాలంటే ఆ భూమిని ఏం చేయాలంటే బాగా దున్నపడాలి. నిజమే. ఆకుమడి వేయాలంటే మనకు వ్యవసాయం చేసేవాళ్ళు తెలుస్తుంది. వరి ధాన్యము కానీ, శనక్కాయ కానీ అది విత్తనం వేయాలంటే ఆ నేలను ఏం చేయాలంటే బాగా దున్నాలి. అది బాగా దున్నినప్పుడే విత్తనం అనేది లోతుగా వెళ్ళి ఆ మొక్క అనేది త్వరగా ఎదగటానికి, వేరు అనేది దాన్ని బలముగా లోపలికి వెళ్ళటానికి ఈ మధ్య కొంచెం టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో గమనించేది ఏంటంటే, కోకోపిట్ వేయండి అని అంటున్నారు. మొక్కల్లో కానీ దేనిలో అన్నా మీరు ఎందుకు ఏమంటారు? సాయిల్ అనేది కొంచెం లూజ్గా ఉండటం వల్ల దానిలోకి వేరు వ్యవస్థ అనేది త్వరగా లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పూర్వకాలం పెంటబొగులు అలాంటివి వాడుతూ ఉండేవాళ్ళు. చూడండి, అలాగే ఏదైనా వేరు వ్యవస్థ అనేది కొంచెం గ్రిప్గా బాగా ఎదగాలి అంటే ఆ నేలని ఏం చేయాలన్నాడు? బాగా దున్నాలి. అవునండి. మరి ముళ్ళ పొదల గురించి మాకెందుకు చెప్తున్నారండి? మేము వ్యవసాయం నేర్చుకుంటాక రాలేదు కదా అనుకోవచ్చు. అదే ఆత్మీయ కోణంలో కొన్నిసార్లు ఇర్మియా ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఈ ముళ్ళ పొదలు అనేది దేన్ని సూచిస్తున్నాయి అంటే, వాక్యంలోకి వద్దాం ఒకసారి. మార్కు సువార్త చూడండి ఒకసారి. ప్రభువారు కొన్నిసార్లు ఉపమాన రీతిగా కూడా మాట్లాడారు. 18-19 వచనాలు మార్కు సువార్తలో ఒకసారి మీరు చదివితే 4వ అధ్యాయము 18-19.
చదువు నన్ను ఒకసారి 4వ అధ్యాయము 18, 19లో ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, అది ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన ఏం చేస్తుందంటే వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఏమవుతుందంటే అది నిష్ఫలమగును. అంటే ముండ్ల పొదలలో అవి ఏం చేస్తాయంటే వాక్యము వాళ్ళు వింటారంట, కానీ ఐహిక విచారాలు, ధన మోసాలు. ఐహిక విచారాలు అంటే కొన్నిసార్లు మనుషుల్లో లోక చింత, ఎట్ట బతుకుతామా రేపు ఎట్టగా, మనుషుల్లో ఈ యొక్క లోక చింత, ఎలాగ నా జీవితం ఎట్ట, నా బతుకెట్ట అన్నట్లుగా కొన్నిసార్లు ఆలోచన ఏంటంటే మనుషుల్లో కొన్ని అణిచివేసే పరిస్థితులు వస్తాయి. కొంతమంది అన్ని జనుల కుటుంబాల నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పిల్లల పెళ్ళిళ్ళు ఎట చేస్తారనుకున్నారు మీరేంటో మతం అనకు దిగిపోతున్నారు మీరు అంటే, వాళ్ళకి వివాహాలు చేయాలని కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకి ఏం సలహా ఇస్తారంటే, ప్రార్థనకి వెళ్తే వెళ్ళలేవు కానీ ఏం చేయాలి, నువ్వు పెళ్ళిళ్ళకి ఇచ్చేళ్ళకి మన పద్ధతిలోనే కానిచ్చేసి అవసరమైతే వాళ్ళు నచ్చితే వాళ్ళు అలా వెళ్ళని అన్నట్టుగా కొన్నిసార్లు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వచ్చేవారిని సైతము ఒక అడుగు వెనక్కి వేసేటట్టుగా ఆలోచింపి చేసేది ఐహిక విచారము స్వభావం. వాళ్ళల్లో ఈ యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అలాగే వాక్యం విందురు కానీ వాళ్ళు ఏం చేస్తారంట ధన మోసమును. ఏ మోసం ఉంటుంది? అవునండి, ధన మోసము. అందుకని 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఒక్కసారి చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది అక్కడ? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కూడా తీసుకుని కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. ధనవంతులొకటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవ్యకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే ఏం చేశారు? డబ్బు ఎంత పనైనా చేస్తారు. సొంత కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యలో కూడా చిన్న చిన్న వాటికి కూడా ఒకళ్ళొకళ్ళు చంపుకునే రోజులు మనం చూస్తున్నాం. నిజమేనండి. ఈ రోజున మనుషులలో డబ్బు అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఒక వికృతమైన వ్యక్తులుగా వాళ్ళు మార్చేస్తారు. ఒక సైకో అనుకోవచ్చు ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రోజున సొంత వాళ్ళను సైతము కూడా డబ్బు కొరకు ఈ రోజున చంపటం అనేది ఈ రోజున మనం చూస్తున్నాం. అధికారం కోసం రాజులు సైతము కూడా అలాగే చేసేవాళ్ళు. సొంత తండ్రే అని ఉండేది కాదు వాళ్ళకి, సొంత పిల్లలని ఉండేది కాదండి వాళ్ళకి. అధికారం కోసం నేను అధికారంలోకి రావాలంటే నా తోటి సహోదరుడు ఎవడు కూడా బతికుండకూడదు. ఒకవేళ ఏదైనా మళ్ళీ వాడు ఏదో రోజు నా మీద దాడి చేసి వాడు సింహాసనం ఎక్కేస్తాడేమో అని వీడు అధికారంలో రాగానే వాళ్ళ అన్నదమ్ములు సొంతోళ్ళని మొత్తం చంపేసేవాడు. చూడండి, వాక్యం ఏం చెప్తుందండి? సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తుంటే వాళ్ళ మనసులో ఏముండేదంటే అధికారం అనేది మళ్ళీ వాడికి ఏదో ఒక రోజున నన్ను చంపేసి వాడు మళ్ళీ ఎక్కడానికి వాడు రెడీగా ఉంటాడేమో. అందుకనే వాళ్ళ సహోదరులు ఎవరు వండుకోకుండా కొన్నిసార్లు రాజు స్థానంలో కూర్చోగానే మొదట వాళ్ళని చంపేసి ఉండండి. కొన్నిసార్లు ఇలాంటివి వింటామంటే ధనాపేక్ష అనేది ఒక మనిషిని ఎంత క్రూయల్ మెంటాలిటీ కూడా వాళ్ళలో ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాక్యము వింటాము, వాక్యం విని కూడా కొన్నిసార్లు మనలో ఏంటంటే దేవుని వాక్యం మనలో పనిచేయదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి చెప్తున్నాడు, యోధావారులారా. ఎవరు చెప్పాడు ఈ మాట? చెప్పండమ్మా, ఎవరు చెప్పాడు ఈ మాటలు? యోధావారులారా,
యెరూషలేము నివాసులారా, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు? అన్ని జనులతో చెప్పట్లా ఇర్మియా, యోధా వారికే చెప్తున్నాడు, ప్రార్థనకు వచ్చే వాళ్ళకే చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ దినమందున ప్రార్థనకు వస్తున్న మన జీవితంలో కూడా వాక్యము మనలో ఎందుకు నిష్ఫలమైపోతుంది అంటే ఈ చెవితో విని చెప్పండి, ఈ చెవితో వదిలేయటమే. ఎట్టగండి ఎట్ట మరి ఇంత భక్తి అయితే మనం ఎక్కడ నిలబడతామండి? మనుషులు ఏముంటది మరి ఇంత భక్తి అయితే ఎట్టా? ఏదో మనుషులంగా అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు కుడికి కానీ ఎడమక కానీ నువ్వు తొలగకూడదు. వాక్యానికి ఏం చేయమన్నాడు చెప్పండి, నేను రాసిన మాటలు కాదు ఇది. అందుకనే మొదట వచ్చిన ఏం చెప్పాడు తెలుసా? చూడండి అక్కడ, ఇదే యెహోవాకు ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల, తిరిగి నువ్వు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. ఎక్కడ రమ్మన్నాడు? నా యొద్దకే నువ్వు రా. నీవు ఇటు అటు తిరుగుట మాని. ఏంటంట? ఇటు అటు మళ్ళీ నువ్వు తిరగబాక, కాసేపు అటు కాసేపు ఇటు తిరగబాక. నువ్వు ప్రార్థనకు వచ్చేవాడు ప్రార్థనకి రా అంతే తప్ప కాసేపు అటో గంతు ఇటో గంతు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ముళ్ళ పొదలు అనేది ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఆత్మీయంగా ఎదగకుండా ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. చూద్దాంలే, ఇప్పుడే కాదులే, నా ఇంకా టైం ఉందిలే. అర్థమైందా? మనుషుల్లో ఒకలాంటి తెలియకోకుండానే గవర్నమెంట్ జాబ్ ఎట్లా వద్దనుకున్నా నీవు ఇప్పుడే ప్రార్థనలో దిగిపోతే ఏమంటాడు చెప్పండి? మనసులో ఉండేది ఏంటి మనకి? ప్రభుత్వం యొక్క. అందుకనే వాడికి ఏ బేల్ అని పెట్టానుకో వాడి పేరు వెంకయ్యనే ఉంటుంది అక్కడ. ఎక్కడ? రిజిస్టర్లో. ఏంట్రా ఏ బేల్ అని పెడితే వెంకయ్య ఎందుకు అయ్యాడంటే ఊరినేలు ఏదో అంటే మనసులో ఏమనుకుంటా తెలుసా? ఏ బేల్ అని పెడితే వీడికి ఇక బతుకులో ఏం రాదనుకుంటారు? ఏమంటే బుర్ర జ్ఞానం అనేది పైనుండి ఇవ్వాలండి దేవుడు. అర్థమైందా? నీకు ఓపెన్ కేటగిరీలో నీకు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నది దేవుడు. ఒక రోజున సొలొమోను గారు జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చారంట. ఓరు బాబు, ఈయన బుర్ర ఏంటారు, మామూలు బుర్ర కాదు. ఆయన బుర్ర మామూలుగా లేదు అసలుకి. జనాలకు అసలు కొన్నిసార్లు ఆయన జ్ఞానాన్ని గురించి అసలుకి కథలుగా చెప్పుకునే వాళ్ళు అంట రోజుల్లో. నిజమే. ఓ రోజున ఇద్దరు సహోదరులు వచ్చారంట. వాళ్ళిద్దరూ ఇది నా పిల్లోడు అంటే నా పిల్లోడని కొట్టు చెప్తారంట. ఏం చేయాలి అర్థం కాక డిఎన్ఏ పరీక్షలు ఆ రోజులు లేవుగా. డిఎన్ఏ పరీక్ష ఉంటే ఎమ్మడే డిఎన్ఏ పరీక్ష టెస్ట్కి పంపించేసి ఆ రోజుల్లో ఎమ్మడే రిజల్ట్ అయిపోయేది. కానీ ఆ రోజుల్లో ఇక రాజుగారు ఒక ఆలోచన వచ్చిందంట. నిజమైన తల్లి అయితే ప్రాణం కొట్టుకులాడిపోద్ది, ఇది ఉట్టుటి తల్లి అయితే మాత్రం ఉండి పై ఏడుతుంది, దొంగ ఏడుపులు ఏడుతుంది. దీన్ని తెలుసుకుందామని చెప్పేసి మొత్తాన్ని రాజుగారు ఏమన్నారంటే, ఒక అబ్బాయి సిపాయిని భటును పిలిపించి ఈ పిల్లోడిని సగం నరికి 2 ముక్కలు చేసి ఒక ముక్క ఎవరికి ఇచ్చేయమన్నాడు? ఒక తల్లికి, ఇంకో ముక్క ఇంకో తల్లికి ఇచ్చేయమన్నాడు. ఆ ఇద్దరు తల్లుల్లో ఒక తల్లి అందంట, ఆ పని చెయ్యమ్మా. ఏమందంట? ఆ పని చేసి నాకు సగం మొక్క దానికో సగం మొక్క ఇచ్చేయందంట. అప్పుడు అర్థమైందంట, ఓహో ఇది ఉట్టి తల్లి, ఇది నిజమైన తల్లి కాదు. కానీ అప్పుడు నాకు అర్థమైందని చెప్పి అతను ఏం చేశాడు? అసలైన తల్లి అయ్యా నాకు వద్దులే, దాని దగ్గరన్నా బతికితే చాలయ్యా అన్న ఏడుస్తుంది చూసారా, ఆ తల్లికే ఇచ్చేయండి అయ్యా అంటే అప్పుడు అర్థమైందంట, ఓహో ఈయనకి పైనుండి వచ్చిన జ్ఞానము దేవుడిచ్చాడు. అవునండి, ఆ జ్ఞానము. అందుకని నా జనులు అంటే జ్ఞానము లేక ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. ఈ రోజున మనుషులు, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతోటి యోధా వారితో మాట్లాడుతున్నాడు. మీ బీటి బొనములలో విత్తనములు చల్లక, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి బొనములో దున్నండి. అంటే వాక్యం అనేది వాళ్ళలో ఫలించాలంటే, వాక్యం అనేది వాళ్ళ హృదయములోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటాడు? వాక్యము నీ హృదయంలోకి వెళ్ళటానికి నీవు ఉపవాసంతో ప్రార్థనతో నువ్వు సిద్ధపాటు అనేది అవసరము. అందుకని ఆదివారానికి ముందు శనివారం ప్రార్థన చేసుకుంటాం, వార మధ్యలో బుధవారం ప్రార్థన చేసుకుంటాం. అలాగే రోజు కూడా ఖాళీ ఉన్నప్పుడు మన హృదయంలో ఎప్పుడు కూడా కొంచెం ప్రార్థనాపూర్వకంగా మనం ఎందుకుంటామంటే, ఆ ప్రార్థన అనేది నీ యొక్క హృదయంలో ఎక్కడ మళ్ళా చెడు విత్తనాలు అనేది మొలకెత్తకుండా, చెడు విత్తనాలు నీలో మొలకెత్తకుండా నీవు సిద్ధపడుతూ ఉంటావు.
అవునండి. ఎందుకంటే ఏదైనా మనం వ్యవసాయం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కలుపు మొక్కలు ఎవరు విత్తనాలు వేయరు. కలుపు మొక్కలు ఆటోమేటిక్గా కొన్నిసార్లు అవి వస్తూ ఉంటాయి. అందుకనే ఈ యొక్క వ్యవసాయం చేసేటప్పుడు మనం వేసిన పంట మంచిగా రావాలంటే ఏం చేస్తారు? కలుపును ముందు తీసివేస్తారు. అలాగే వాక్యం అనేది నీ హృదయములో నుండి అది చక్కగా ఫలించాలంటే ఏం చేయాలా? చేదైన వేరు. ఏమంటాను? ఏ వేరు అంటే అది చేదైన వేరు ఎక్కడైనా మనలో ఉంటే దాన్ని ఏం చేయాలి? ముందు తీసేయాలి. ఇంత కోడి మాంసం వండుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేస్తాడు. ఎందుకు? ఆ కొంచెం చేదు ఏం చేస్తుంది? కూరంతా పాడు చేస్తుంది. తెలవకోకుండా మొత్తం అది కాజ్యంలే అనుకుని కూరలో వండేసి అనుకోండి, ఆ కూర ఏమన్నా తింటా పనికొస్తుందా? తెలవ పెట్టినోడు మాంసం కొట్టుగాడో పని చేయకూడదు అసలు. ఎందుకంటే అక్కడ ఆ ఒక్క చిన్న లాజిక్ మొక్కల మీద ఎట్ట కొట్టినా వెళ్ళిపోతాయి. కానీ ఆ కార్జ్యము కందనగా కలిసేటప్పుడు ఆ భాగంలో చేదు అనేది కూడా పక్కనే ఉంటుంది. ఆ చేదును దాన్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. అది రిమూవ్ జాగ్రత్తగా చేయకపోతే కూరంతా కూడా ఏమైపోద్ది? అలాగే మనము వ్యవసాయంలో కూడా కలుపు అనేది తీయకపోతే ఆ యొక్క వ్యవసాయములో ఎలా ఉంటుందంటే అది బీడేసుకు పోయినట్టు అయిపోతుంది. నిజమే. అందుకని ఏం చేస్తారంటే మొట్టమొదట ఈ రోజున ఉన్న టెక్నాలజీని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే కలుపు అనేది రాకుండా భూమి మీదే వాళ్ళు స్ప్రే చేస్తున్నారు. కలుపును ముందే కొంతవరకు అణిచివేస్తున్నారు. అవును. అలాగే దేవుని వాక్యము వినబోయే ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలా? దేవుని సన్నిలో మనము ఉపవాసం ఉండటం నేర్చుకోవాలా. వాక్యం నీకు అర్థం అవ్వాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా, రక్షణ బాప్తిసము అనేది నీకు అర్థం అవ్వాలంటే మొదట వాక్యం అనేది నీలో వింటే నీకు అర్థమవుతుంది. అప్పటికప్పుడు వచ్చినోడు క్రిస్మస్ పండగకి ఈస్టర్ పండుగకి వచ్చినోడికి రక్షణ అంటే ఏం అర్థం అవుతుంది? ఇవాళ ఏదో కేకులు ఉంటాయని వచ్చేమని ఉంటారు తప్ప వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. క్రిస్మస్ పండగకి ఈస్టర్ పండగకి వచ్చేవాడికి ఏం అర్థం కాదు. ఇక నిజమే, చాలా మంది అనుకుంటారు నేను క్రైస్తవుడను కాబట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఎప్పుడు గుర్తొచ్చేది చర్చి వాళ్ళకి? పండగ ఒక్కొక్కసారి గుర్తొచ్చేది. నిజమేనండి. క్రైస్తవుడి జీవితంలో కొంతమందిలో అంట 3 సందర్భాలేనంట వచ్చేది. ఎప్పుడు తెలుసా? పుట్టినప్పుడు అంట పేరు పెడతాకి తీసుకొస్తారంట తల్లిదండ్రులు చర్చికి. ఇక తర్వాత రెండో సందర్భం ఏంటంటే పెళ్ళికి. అర్థమైందా? ఇక లేదంటే ఇక పండక్కి. నిజమే. అంటే కొంతమందికి చర్చి అనేది అది వాళ్ళకి ఏంటి అనేది కొంతమందికి అర్థం కాదు. దేవుని సన్నిధిలో వాక్యము నేను వినాలా, వాక్యం నేర్చుకోవాలా, వాక్యము కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలా. దావీదు లాంటి భక్తులు అంటాడు ఎంతగా వాక్యము కొరకు ఆయన ఎంత సిద్ధపడతాడు. అవునండి. నేను లెగిస్తే అంటే దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని యొక్క ప్రసన్నత నేను అనుభవించాలని ఎంత ఆశ కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారుగా ఉండాలి. మీ పిల్లల్లో ఎప్పుడన్నా వారానికి ఒకసారి బడికి పంపే తల్లిదండ్రులు ఎవరు ఉన్నారా? చెప్పండి. రోజు పొద్దున్నే బస్సు రాకముందే పిల్లల్ని ఏం చేయాలి? మీరు రెడీ చేసి ఆ టైం కల్లా ఆయన అక్కడ ఉంచాలి. ఆడ 6 వేసిన టైంకు నువ్వు అక్కడ లేవనుకో బస్సు ఏమవుద్దు? మళ్ళీ ఆడ దారి వెళ్ళిపోతాడు. నువ్వు అప్పుడు ఇక నువ్వు ఆటో ఎక్కువ వెళ్ళాలో లేకపోతే నువ్వు పరిగెత్తుకెళ్ళాలో అర్థం కాదు. అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళని గబగబా రెడీ చేస్తాడు. వీడు సాయంత్రం వచ్చేటప్పుడు ఇట్ట ఇసురుతాడు బూటు. ఆడు బూట్లు సరిగ్గా తీసి దాంట్లో పెట్టడం నేర్చుకోడాడు. ఆడు ఒక్క ఇసురితే అది వెళ్ళి మళ్ళీ అరఫ మీద పడి ఉంటుంది. అది టయానికే కనపడదు. సాక్ష్యం మంచకేమో ఉంటుంది, టయ్యేమో ఇంకో చోట ఉంటుంది. ఈ అమ్మోళ్ళకి ఎప్పుడు గుర్తవుతుంది? పొద్దున్నే టైం అయిపోగానే టయ్యి ఎక్కడ ఉందిరా, వీడి సాక్షి ఎక్కడ ఉందిరా, వీడి బూట్ ఎక్కడ ఉందిరా, ఎతికేళ్ళకే టైం అయిపోద్ది. అక్కడ ఓ పక్కన వంట అవదాం, క్యారేజ్ కట్టాలని. చూడండి, కొన్నిసార్లు అయినా మన బిడ్డలు ఏం చేయమనుకుంటున్నాం? టైంకి బస్సు వచ్చే టైం కల్లా మన బిడ్డలు ఏం చేయాలి? స్కూల్కి పంపించాలని సిద్ధపడుతున్నామే. అరే, ఈ జీవన సంబంధమైన వీటి విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామే, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మరి ఎంత శ్రద్ధ మనం తీసుకోవాలా? బాల్య దినముల నుండి కూడా మన బిడ్డలకు
సండే స్కూల్లో వారికి వాక్యం నేర్చుకోవాలని. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మన ప్రార్థనకి వెళ్ళిపోయినా మనం బిడ్డలను ఏమనుకుంటాం, ఏయ్ తొందరగా వెళ్ళండి చర్చికి, టైం అయిపోతుంది, పాటలు వినపడతలేదు అక్కడ. మనం సరిగ్గా లేకోకుండా మన బిడ్డలు ఎట్లా లైన్లో వస్తారు చెప్పండి నాకు. జాగ్రత్త. మనం చెప్పింది చేయరు, మనం చేసిందే చేస్తారు మన పిల్లలు, అది గుర్తుంచుకో. మనం చెప్పింది చేయరు, మనం చేసేదే చేస్తారు. అందుకనే మనల్ని చాలా గమనిస్తారు. నా తెలియదా, నువ్వు అటు ఒకటి వెళ్తలేదా? ఈ రోజున పిల్లలకు అసలు చెప్పలేమండి. వాళ్ళు మనకు మించిన ముదురు బ్యాచ్, ఇప్పుడు వచ్చే బ్యాచ్ మాత్రం అసలుకి వాళ్ళు ఏలికెత్తే కాలికెత్తారు, కాలికెత్తే ఏలికేసే బ్యాచ్ ఇప్పుడంతా. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రతిదీ గమనిస్తారు వాళ్ళు. మనం ప్రార్థన చేస్తున్నది గమనిస్తున్నారు వాళ్ళు. మనం ప్రార్థనకి వెళ్ళింది వెళ్ళంది గమనిస్తారు వాళ్ళు. నువ్వు ఎక్కడికి తిరిగి వచ్చావో కూడా గమనిస్తారు. వాళ్ళకి ఏదైనా చెప్పినాలంటే ముందు మన ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళ పిల్లలు. అవునండి. వాక్యం అనేది నీ హృదయంలో ముందు ఫలించాలంటే ఏం చేయమన్నాడు? మీ బీటి పొలములు దున్నండి. ఎందుకు నీ హృదయంలో వాక్యం అనేది పనిచేయట్లా? పనిచేసేవాడు ఆసక్తిగా అంటాడు, వాక్యం పనిచేయనోడు ఎందుకు నిద్ర వస్తుంది అంటే వాడికి వాక్యము ఎడల శ్రద్ధ ఉన్నదో. ఈరోజు వాక్యము దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాయి ఉన్నాడో ఆ వాక్యానుసారంగా నీ జీవించాలి, నీ నేర్చుకోవాలన్న ఆశ అనేది వాళ్ళకి ఉండదు. ఇవాళ ఆదివారం కాబట్టి చికెన్ తెచ్చేసుకున్నాం. మొదట ఏం తెచ్చుకున్నాం? లేదంటే ఎవడో తిరుగుతాడు నాంచరయ్య గబగబా, చేపలో 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 అనగానే మన మనసంతా ఎక్కడికి వెళ్తుంది? అమ్మాయి బొచ్చు చేపలు వచ్చినాయి అమ్మాయి, ఈ అమ్మాయి మా అత్తమ్మ అక్కకి సరిపోద్ది, ఇక కోగిటం దానికి గేరడం కాసి కాసి ఇదే అక్కడ పాటలు అయిపోతాయి. ఈలోపు అక్కడ ఏమంటే 11ంటికి ప్రార్థన అయిపోద్ది, వచ్చినా కొనుక్కుందామని అనుకుంటే ఏదో మధ్యలో సహంలో మొదలు ఎందుకు ఇక మళ్ళీ ఆఖరిలు అయితే బాగా వదిలేదు. ఈ రోజుకి ఏం చేద్దాం? నిజమే. ఈ రోజున అపవాది నిన్ను ఎంత రకాలుగా నిన్ను మోసం చేస్తాడు అనుకున్నాడు. ఈ వాక్యం అనేది నీలో ఫలించుకోకుండా, వాక్యం అనేది నీకు అర్థం అవ్వకుండా వాడు ఎన్ని రకాలైనగా నిన్ను మోసం చేస్తాడో. దైవజనులు మనల్ని ప్రేమించి వాళ్ళకు ఉపవాస ప్రార్థనలు కానీ ఏదైనా మీటింగ్లో వాళ్ళకి పెట్టాలని దేవుని వాక్యము కొంతన్నా వాళ్ళ ఏదో అన్ని అనపోయినా ఒక మాట అన్నా వాళ్ళ హృదయంలో పనిచేస్తాం ఆశతో మనము దైవజనులు ఏదైనా ఒక ఏర్పాటు చేసుకున్నా కొన్నిసార్లు అవన్నీ ఎందుకంటే ఆత్మీయంగా మనం ఎదగాలని, దేవునిలో మనం బలపడాలని. ఎందుకంటే వినుట వలన ఏమొస్తుందండి? విశ్వాసం వలన. దున్నుట వలన భూమి సేద్యంలో వస్తుంది. వినుట వలన మరి నేలను దున్నటం వలన భూమి ఏమవుతుంది? సేద్యానికి పనికి వస్తుంది. అట్లాగే వాక్యము నీలో ఉండాలంటే నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలంటే నువ్వు ప్రార్థనతో నువ్వు సిద్ధపడాలి. నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. నీ హృదయాంగరంలో ఎక్కడైనా క్షమించలేని మనసు కానీ లోక సంబంధమైన స్వభావం కానీ మనలో ఎక్కడైనా ఉంటే వాటి విషయంలో లోతుగా నువ్వు పశ్చాత్తపడి ఉపవాసం ఉండి కన్నీటితో నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. అంతే తప్ప ఏదో మనము ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన పరలోకం ఎవడో వెళ్ళలేడు. ఆధార్ కార్డులో పేరుంటే దేశంలో గది ప్రస్తుతం మన ఆంధ్రాలో ఏ బస్సు ఎక్కిన ఆడవాళ్ళకి ఏముంది? చక్కగా ఫ్రీ టికెట్. మరి వాళ్ళు పాపం ఎవరైనా కానీ ఓపిక ఉండాలి, అవసరమైతే తనులాటకు కూడా ఏముండాలా? రెడీగా ఉన్నవాడికి, బలం ఉన్నవాడికి సీటు, వాళ్ళ బలం లేనివాడికి సీటు లేదు అక్కడ. మనుషుల్లో ఇక దేవుని యొక్క కృపను బట్టి మరి ప్రభుత్వం వారు ఇచ్చిన పథకాన్ని బట్టి చాలా మంది దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటి? దేవుని యొక్క బిడ్డలుగా మనం రక్షణ అనుభవం అనేది పొందుకోవాలి అంటే వాక్యము మొదట నీలో ఫలించాలి. వాక్యం అనేది మనలో ఫలించినప్పుడే. ఎందుకు ఫలించట్లేదు అంటే యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు. యెషయా చెప్పిన వాక్యాన్ని యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో ఒక మాట చెప్పారు.
13వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను ఒకసారి. యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఎందుకంట కళ్ళు మూసుకున్నారంట. అపవాది చేసే పని అదే. ఒరే ఈ చెవులు వినపడితే చాలు, కళ్ళతో పని ఏంటి అంటాడు. చల్లగా ఉంది చక్కగా అని చక్కగా నువ్వు అలాగా ఆత్మలో దర్శనాలు కూడా వస్తాయి నీకు. కళ్ళు అలా మూసుకున్నావు అనుకో, నీ ఆత్మనేత్రాలు దేవుడు ఏం చేస్తాడు తెలుస్తాడు. అప్పుడు జరగబోయే విషయాలు, అలాగే మీ అత్తగారి గురించి దర్శనాలు, మీ కోడల గురించిన దర్శనాలు, నీకు అన్ని చక్కగా దేవుడు ఏం చేస్తాడు బయలుపరుస్తాడు. అని నెమ్మదిగా ఏం చేస్తాడు, కళ్ళు మూసుకుంటారంటాడు. మళ్ళా చూద్దాం ఏమన్నా, వారు తమ కన్నులు మూసుకున్నారు గనుక వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఎవరిది నెరవేరుతుంది? యెషయా చెప్పిన మాటలు కొన్ని వందల సంవత్సరాలు, సుమారు 700 సంవత్సరాల ముందు యేసు ప్రభు కన్నా ముందు చెప్పబడిన మాటలు యేసు ప్రభు వాటిని మళ్ళా కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ వీళ్ళు చూడటం మాట చూస్తారు, వినటం మాత్రం వింటారు, కానీ గ్రహింపరు. ఎందుకు? ఇంటికాడ తలిపేసి వచ్చానో లేదమ్మాయి, కొత్త చెప్పులు కొనుక్కొచ్చుకున్నా నిన్నే. ఏంటో మరి మొన్న చెప్పులు ఇట్టాకి పోయినాయి అంటే మనసంతా ఎక్కడ పెడతాడు? నీ చెప్పులు ఉన్నాయో లేవు, లేదంటే ఇంటికాడ ఏమన్నా తలిపేసి వచ్చామో లేదు. అదంట చూడండి, మైండ్ ఆబ్సెంట్ అంట, బాడీ ప్రజెంట్ అన్నట్టుగా మనుషుల్లో వాడు అలాగూ దేవుని మందిరంకు రావటమే తప్ప వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు చెప్పులు చేతులు కాళ్ళు వేసుకుందామని అట్టుకుంటారు. అర్థం కాదు వాళ్ళకి. దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు వాక్యముని నేర్చుకోవాలి, వాక్య ప్రకారం జీవించాలి, ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నా బాధల్లో కూడా నెమ్మదిస్తుంది అనే ఆలోచన మనం కలిగి ఉంటే వాక్యాన్ని మనం నేర్చుకుంటాకి ఎప్పుడు ఇష్టపడతాం. అందుకనే నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు త్రోవలో వెళ్ళినప్పుడు నీ పిల్లలకు వాటి గురించి ఏం చేయమన్నాడు? నేర్పించు. ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పటి నుంచి చెప్తున్నాడు? చిన్నప్పుడు నుండే వాళ్ళకి నేర్పించు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు వాటిని వివరించి చెప్పటం. ఎప్పుడంట నువ్వు కూర్చున్నా సరే, నువ్వు పడుకున్నా సరే, నువ్వు లేచినా, నువ్వు త్రోవలో వెళుతున్నప్పుడు కూడా వాటిని గురించి ఏం చేయాలి? నువ్వు వాటిని బోధించు వాళ్ళకి. నిజమేనండి. దేవుని బిడ్డలుగా ఆయన అంటున్నాడు. 4వ వచనం మళ్ళా చదువుతాం. ఇర్మియాలో రండి ఒకసారి, ఇర్మియాలోకి రండి. అవిధేయుల ఇండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఏమంటున్నాడు? మీ దుష్ట క్రియలను బట్టి అవిధేయులు ఉండటం మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాచుకొనున్నట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి. యెహోవాకు ఏం చేయమన్నాడు? లోబడి ఉండండి. దేవుడు ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తే చచ్చిపోతామేమో అనుకున్న టైంలో కూడా దేవుడు ప్రభా నన్ను బతికితే నీ సన్నిధిలో ప్రభా క్రమంగా నేను నేర్చుకుంటానయ్యా, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోయ్యా, ఇచ్చుకేవాలి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు మళ్ళా ఆయుష్ని దేవుడిస్తే మళ్ళా మనం ఎక్కడికి వెళుతున్నాం చెప్పండి? మనం ఎక్కడికి మళ్ళా ఏం నేర్చుకుంటున్నాము, ఏం వింటున్నాము? మనము కన్నులారా చూసి చెవులారా విని గ్రహించట్లేదు. ఈరోజున దేవుడు ఎన్ని మేళ్ళు మన జీవితాలు జరిగిస్తే కృతజ్ఞత లేని వారిగా మనము ఉండకూడదు. మళ్ళీ 25వ అధ్యాయంలోకి ఒకసారి రండి.
5వ అధ్యాయం 20 నుంచి 22 దాకా చదువును ఒకసారి. యాకోబు వంశస్థులకు ఆ. ఈ మాట తెలియజేయుడి, ఆ. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. ఆ. కన్నులుండి చూడకయు, కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు చెవులుండి వినకయు ఉన్న ఉన్న అవివేకము లేని మూడులారా, ఏమన్నాడమ్మా? వివేకము వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును, సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను ఆ. అవి ప్రబలలేకయు, ఆ. ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, ఆ. నిత్య నిర్ణయము చేత ఆ. దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు ఆ. మీరు భయపడరా? మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? నా సన్నిధిలో మీరు వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవాకు. చూసారండి, కన్నులుండి చూడక, చెవులుండి వినక, చూసారా, నన్ను వివేకములే మూఢులారా ఈ మాట వినండి అంటున్నాడు. అంటే సముద్రము అది దాటకుండా, దాని తరంగములు ఎంత పొరినా ప్రబలకుండా, అది ఎంత ఘోషించినా దాన్ని దాటలేకున్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఏం చేశాట? ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నిజమే. సముద్రం ఎంత లోతు ఉంటుంది, ఎంత ఫోర్స్గా వస్తుంది, కానీ దేవుడు దానికి ఏం చేసేది సార్? ఇసుకే. మీరు ఒడ్డుకెళ్ళి చూస్తే కొండే ఉండదు అక్కడ. ఏముంటుంది అక్కడ? ఇసుక. కానీ దానికి దేవుడు ఒక లిమిట్ పెట్టాడు. సముద్రమా, నువ్వు ఎన్ని బొసలు కొట్టినా నీ ఊపు అక్కడ దాకా. నేను చెప్పినప్పుడు, నేను ఎప్పుడు రమ్మనాలో అప్పుడు నువ్వు వద్దు, కానీ అప్పుడు దాకా నువ్వు మాట్లాడుకోకుండా నీకు నేను బోర్డర్ గీశాను. ఎక్కడి నుంచి అక్కడ దాకే, కొంచెం ఊపి ఏమైనా ఉంటే అటు ఇటు అక్కడ దాకే, అంతకు మించి నువ్వు కదిలేవా నేను ఊరుకున్నాను. అవునండి, సమస్తమును దేవుడు తన స్వాధీనపరుచుకున్నాడండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తాన్ని కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. అందుకని ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా నేను చేశాను. వారు నా మీద ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్పండి, చదువు నాన్న, ఒకసారి తీసి చదువు యెషయాలో. వాళ్ళు నా మీద తిరగబడ్డారని వాక్యం. వాళ్ళు అక్కడ ఏముందమ్మా? అక్కడ యెషయాలో 2 చూసుకొని, యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొనును. గాడిద ఏం చేస్తుందండి? తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుందా? ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఏం లేదండి, ఇశ్రాయేలుకి తెలివి లేదు. నా జనులు యోచింపరు, నా జనులు యోచించరు. నిజమే. అంటే ఎద్దుకు తెలుసు, కనీసం గాడిది తెలుసు. పోనీ ఆ 2 మీ ఇళ్లలో లేవనుకోండి, కోడి సంగతి తెలుసు మీకు. పోనీ కోడి పొద్దుగోకెళ్ళి ఎవడిళ్ళకి వెళ్తుందండి? కోడికి తెలుసండి సాయంత్రం అయ్యాలో మా యజమాని ఇంట్లోకి రావాలని. ఇవాళ పిల్లలకు తెలవట్ల 10 అయినా ఇంటికి రావాలని. ఈ రోజున ఈ భూమిలో సమస్తాన్ని కూడా దేవుడు మనం ముందుంచాడు. ఆకాశం నువ్వు కాసిను, భూమి నువ్వు విను, నేను పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేశాను. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నాకు తెలుసులే, ఎప్పుడు రావాలన్నా తెలుసులే. తిరగబడతాం, తల్లిదండ్రుల మాట వినట్లేదు పిల్లలు. నాకు అన్నీ తెలుసులే అనుకున్నారు. ఇవాళ చూడండి, ఈ రోజున వాక్యము వాళ్ళ హృదయంలో ఫలించకపోవటం కారణం ఏంటి తెలుసా? హృదయాంతరంగములో కొన్ని పరిస్థితులు వాళ్ళని ఏం చేసాయంటే వాక్యానికి దూరం చేస్తూ ఉన్నాయి. అందుకన్నాడు, మీ బీటి పొలములు ఏం చేయాలి? మీరు దున్నండి. ఏమేమి ఉన్నాయో, గచ్చ పొదలు ఏమున్నాయో, ముళ్ళ పొదలు ఏమున్నాయో, ఒకవేళ మీ హృదయంలో దేవుని వాక్యం వెళ్ళకోకుండా ఏమైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? మీరు వాటిని ఏముంటాయి అంటే హృదయంలో. మార్కు 7:21 రండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 రండి. ఎందుకు వాక్యం అనేది మన హృదయంలో ఫలించలేదు? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, ఏమంట? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలను, వ్యభిచారములను, లోభము, చెడుతనములు, కృత్రిమము, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము,
అవివేకమును వచ్చును. అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీయు ఎక్కడి నుంచి వస్తుంది? చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి లోపల నుండి బయటికి వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. మనుషులు ఏం చేస్తాడు? ఇవి అపవిత్రపరుస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటున్నారు? లోపల మనిషి హృదయములో. అర్థమైందా? ఇవన్నీ కూడా ఆత్మీయంగా వాక్యం అనేది మనలో ఫలించుకోకుండా ఇవన్నీ కూడా అడ్డుబండలు. అవునా? వీటన్నిటిని నువ్వేం చేయాలన్నాడు? వాటిని నువ్వు తీసివేసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలా? లోపల నుంచి, నీ హృదయం నుంచి. ఏం చేయాలా? ఇవన్నీ పోవాలంటే నువ్వేం చేయాలా? చెప్పండి చెప్పండి. కోసుకుంటేనా? కొంతమంది భక్తి పేరట ఏం చేసుకోండి తెలుసా? ఒళ్ళంతా ఇట్టా ఇట్టా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు లేదు. వాళ్ళ భక్తి ఏంటి? మా దేవుడు ఇలాగో చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ బాధలో మేము కూడా పాలి పంపులు పొందుతున్నాం. వాళ్ళని చూసి కొంతమంది నన్ను కూడా సిలివేయండి అంటున్నారు. కొంతమంది యేసు ప్రభు చేయాల్సింది చేసాడు నాన్న. నువ్వు చెయ్యాల్సిన సిలువు కాదు. ఏం వేసుకోవాలి నువ్వు? నీ హృదయంలో ఆయన వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు ఇవ్వయ్యా అని నీ హృదయంలో ఏదైతే బీటి పొలంలాగా ఉందో, ముళ్ళ పొదలు ఏమున్నాయో, గచ్చ పొదలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వేం చేయాలి? నువ్వు తీసివేసుకుంటానికి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసుకో. ఏదో జన ఇంటికంట కొట్టి సారీ అంటారు చూసారా, కొంచెం వాళ్ళ ఆవిడ మీద అన్నట్టుగా. నువ్వు అలాంటి దేవుడి దగ్గరకి ఏదో సారీ అనటం కాదమ్మా. అర్థమైందా? ఏదో సంసారం కాబట్టి సర్దుకుపోదాం రండి సర్దుకుపోతున్నామా. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలనుకున్నా నువ్వు లోతైన పశ్చాత్తాపం. అవునండి. వ్యవసాయం చేసేటప్పుడు చెప్పాను, దాన్ని ఎలాగైతే గచ్చ పొదలు, ముళ్ళ పొదలు అవన్నీ కూడా తీసివేసి దానిని బాగా నువ్వు సేద్యానికి పనికొచ్చేటట్టుగా బాగా దుక్కు దున్నటం వల్ల అర్థమవుతుందా? ఆ బీటి పొలం వల్ల సారవంతమైన నేలగా ఇప్పుడు తయారవుతుంది. అలాగే వాక్యం అనేది నీ హృదయంలో ఫలించాలంటే గబగబ కూర కట్టేసి పరిగెత్తుకొచ్చే ఇట్లా చూసుకుని కది కొద్ది ఇట్లా రాసేసుకుని పరిగెత్తుకొచ్చేది అయిగా చూసుకునేది. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏం చూసుకోమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. రాత్రి ఎక్కడికి వెళ్ళా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నిజమే. లోకస్తులు తెలియదు. ఓ ఇశ్రాయిలారా, ఓ యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నువ్వు ఇటు అడ్డు ఎక్కడికి? కాసేపు ప్రార్థనకే, కాసేపు ఇటు. అది మాను నువ్వు. ఏమండి, దేవుడు కళ్ళని ఎవడన్నా ముయ్యగలుగుతాడండి? ఏమన్నా సీసీటీవీ నన్ను కాసేపు ఆపుకోవచ్చేమో కానీ పని యేసయ్య కళ్ళ నుండి ఎవడన్నా తప్పించుకోగలుగుతావా? ఇవన్నీ నీ వరసన నీ ముందు పెట్టి నిన్ను, అర్థముందా? దేవుని కళ్ళ నుండి అంట మనం ఎవడం కూడా తప్పుకోలేము. అవునండి. అందుకని మార్కు సువార్త 4వ అధ్యాయము 14 నుంచి 17 దాకా ఒకసారి చదువు. ఎందుకు మనలో ఫలించట్లేదు అని అక్కడ చిన్న ఉపమాన రీతిగా చెప్తున్నాడు. మరియు 4:14 నుంచి చదువు. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నీళ్లను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. చూసారా? అంటే 4 రకాల నేల గురించి ప్రభు వారు ఉపమాన రీతి చెప్పారు. అవును. మొదటి నేల ఏమన్నారు? త్రోవ ప్రక్క నేల. రెండో నేల రాతి నేల. మూడవ నేల ముండ్ల పొద నేల. 4వది మంచి నేల. త్రోవ ప్రక్క పడిన నేల గురించి ఏం చెప్పారు? విత్తనాలు విత్తేటప్పుడు కొన్నిసార్లు అవి ఎక్కడన్నా పక్కన పడిపోతే అవి ఫలించు. ఏ ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? ఎత్తుకుపోతాయి. అంటే కొన్నిసార్లు దాన్ని ఎలా పోల్చి చెప్తున్నాడు అంటే, వాక్యం అనేది నీవు వింటున్నప్పుడు నీ హృదయంలో కూడా వెళ్ళవు, పక్కనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు పక్కన కసకస అంట మాట్లాడుతూ ఉంటావు కదా. ఈ కసకస మాట్లాడేటప్పుడు వాక్యం ఏం చెప్పినా నీ చెవిలోకి వెళ్దా?
వెళ్దాం. వాక్యం అనేది నీలో పనిచేయదు. కాబట్టి ఆ వాక్యం ఏమవుద్ది, ఎంత చెప్పినా వాక్యం నీలో ఫలించదు. అదొక రకం నేల అన్నాడు. రెండో రకం నేల ఏమన్నాడు, రాతి నేల. ఆ రాతి నేల అంటే చెప్పండి, దానిలో దున్నడానికి పనిచేయదు. ఎందుకు? దాని నిండా రాళ్ళు రప్పలే ఉన్నాయి, హృదయంలో వెళ్ళటానికి లేదు. నేను గనక ఆ అమ్మాయిని చేసుకోకపోతే, అమ్మో మన ప్రార్థనకు వస్తే ఏమన్నా పాస్టర్ గారు, నువ్వు అవన్నీ వదిలిపెట్టేయాలి, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి అంటే, మనసులో నువ్వు ఒక డిసైడ్ అయిపోయినప్పుడు, అంటే అదే అని కాదు, ఏదైనా ఒకటి నీ హృదయంలో దేవునికి విరుద్ధమైనది ఉందనుకోండి, ఆ బండ కనుక నువ్వు తీసుకోకపోతే, అర్థమైందా, నీ హృదయంలో వాక్యం అనేది ఫలించదు. నీవు హృదయంలో నీకు తెలుసు నేను చేసేది తప్పు, నీ మనస్సాక్షి నిన్ను గుచ్చుతా ఉంటది. ఓడి బాబు చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నీ హృదయంలో నీ రక్షణ పొందలేదు, నీ బాప్టిజం తీసుకోలేదు. సంఘంలో చాలా మంది బాప్టిజం తీసుకున్నారు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకున్నారు. ఇప్పుడప్పుడు నాకు కొంచెం నొప్పి ఏంటో కొంచెం అనిపిస్తూ ఉంది, ఏదన్నా గొడవ తేడా వస్తే నేను ఏమైపోతాను, అది ఉందా? కొంతమంది అనుకుంటారు సెలువు మీద దొంగకు వచ్చినట్టుగా నాకు కూడా ఐసీలో ఉంటే, ఐసీలో వరకు అవకాశం ఉంటుంది, ఆ వెంటిలేటర్లోకి వెళ్తే అవకాశం అనేది లేదు. నీ చేతిలో నా చేతిలో లేదు. ఏ రోజున ఎలా ఉంటుందో పరిస్థితులు మనకు తెలియదు. నిజమేనండి. అందుకనే రాతి నేలను పడిన వారు వాళ్ళు ఏమంటంట, వాక్యము వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు గ్రహిస్తారంట, కానీ వేరు లేనందున అన ఏం లేదంట అక్కడ, అంటే వేరు లేనందున వారిలో కొంతకాలం నిలబడతారు. అలాగే అబ్బో యేసయ్య నన్ను బాగు చేశాడండి, నన్ను గొప్పవాడండి, ఆయన ఎంత గొప్పవాడు అనుకున్నారు, ఇద్దరు ముగ్గురు తెగ చెప్పేస్తారు సాక్ష్యాలు. ఈ అక్కాయి వచ్చిందండి పద్దాకి ఇదే గోల అన్నట్టుగా ఉంటుంది ఆ లెవెల్ ఫస్ట్లో. కానీ ఒక చిన్న సంఘటన, ఏదైనా ఒక చిన్న ఒక నష్టం అనేది నీలో సంభవించినప్పుడు కానీ ఆ పరిస్థితిలో నువ్వు ఎలా అనిపిస్తావంటే, నువ్వు మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా, లోకంలోకి వెళ్ళిపోతావు. అంటే చిన్న ఇన్స్టెంట్ ఏముండదు నీలో. ఇవాళ ఏదో ఒక పథకం పెట్టారనుకోండి, ఆ పథకానికి సరైన వయసు నీకు లేదు. వయసు లేనప్పుడు దాన్ని ఏం చేస్తారు, ఆధార్ కార్డులో కూడా మార్పులు చేర్పులు చేసేసుకుని దానికోసం ఆ పథకం కింద అర్హురాలు అన్నట్లుగా ఒక చిన్న అబద్ధమేగా అన్నారు కదా, 100 అబద్ధాలు ఆడంట, ఒక పెళ్లి చేయన్నారుగా, 100 ఆడతలేదుగా నేను, ఒకటేగా. ఆ ఒకటేగా ఏమైందిలే, యేసయ్య ఎంత ప్రేమమూర్తమనా, అబ్బో వాక్యం అంతా చెప్పేస్తారు, యోవేలు గ్రంథం అంతా వాళ్ళకి పట్టి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిసే ఏం చెప్తారా, ఆయన కరుణా వాత్సల్యం కలిగిన వాడు. నిజమే, ఆయన కరుణ కలిగిన దేవుడే, కానీ తేడా వస్తే ఏం లేడేక. చూడండి, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి ఈ కృపాకాలంలో ఏదో బండి లాగేస్తున్నాం దాన్ని, ఆయన పూర్వకాలం లాగా ఇశ్రాయేలు సణిగిన వ్యభిచరించిన కుసుకొని లేచిపోయేవాడు. వేల మంది, ఒకళ్ళు కాదు వేల మంది. కొన్నిసార్లు ఆ పెద్ద చేతిలో పడితే మన ఖాళీ అనుకుంటాం అని తెలుసుకుంటారు. ఏదో యేసు ప్రభు కాబట్టి కొంచెం ఇంకా మన ఎడల ఆయన దీర్ఘశాంతం వహించి పోనీలే చిన్నోడు ఏదో ఏదో ఒక రోజున ఆడే తెలుసుకుంటాడని ఈ కృపాకాలంలో డొలికి వెళ్ళిపోతున్నాం. కానీ అవునండి, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్నాడు తరుణాలు. త్రోవ ప్రక్కన వాడు విత్తనం ఫలించలేకపోతుంది, రాతి నేల పండి విత్తనం కూడా ఫలించలేకపోతుంది, ముళ్ళ పొదన నేలలో ఉన్నది కూడా అది కొంతకాలం ఎదుగుతుంది, కానీ ఏం చేస్తుంది, అది అణిచివేయబడుతుంది. నిజమేనా? కొన్నిసార్లు వాక్యం అనేది వాళ్ళ హృదయంలోకి అది వెళ్ళకోకుండా ఆ కులం అనేది ఏం చేస్తుంటే వాళ్ళని అణిచేస్తుంది. అవునండి, దేవుని కొరకు నిలబడవలసిన సమయంలో నిలబడలేని పరిస్థితి. అవునండి, ఒకసారి కాదండి, అది అలవాటు అయిపోయి ఏమవుద్దంటే, ఇర్మియా ఇంకొక చోట అన్నాడు, ఎక్కడ, ఇర్మియా చూడండి ఒకసారి 2వ అధ్యాయము 31, 32 చదివాను.
ఇర్మియా 2వ అధ్యాయము. ఈ తరము వారలారా, ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. ఆ, నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, నేను ఇశ్రాయేలుకు అరణ్యవాడనైతినా, గాఢాంధకార దేశం వలెనైతినా, ఆ, మేము స్వేచ్ఛగా మేము తిరుగులాడవారమైతిమి. స్వేచ్ఛగా తిరుగులాడవైతిమి. ఇకను నీ యొద్దకు రానని ఏమంటున్నారు వీళ్ళు? ఇక నీ యొద్దకు రావని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. ఆ, కన్యక తన ఆభరణములు మరచున, ఆ, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, ఆ. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. ఎన్నిసార్లు అంటండి? లెక్క లేదు. 1 కాదు 2 కాదు, ఇక ఏళ్ల మీద లెక్కేయలేము. ఏదో 1 2 అంటే పోనీ అనుకోవచ్చు. లెక్క లేనన్ని మార్లు అంట నన్ను మర్చి. అవునా? ఎన్నోసార్లు దేవుడు మనకి ప్రేమించి ఎంతగా మనకు ఎలా కృప చూపుతున్నా వాళ్ళతో ఏమంటాడు ఇక్కడ? లెక్క లేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. అవునండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది నీ హృదయంలోకి వెళ్ళకపోతే నువ్వు ఎన్నడూ కూడా ఫలించలేవు. అవునండి. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. ఆ వాక్యమే నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు ఎక్కడ చెడ్డ పనులు చేయకుండా ఆ వాక్యమే నిన్ను ఏం చేస్తుందంటే సరైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యమే అయిన దేవుడే నీకు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు. అవునండి. ఈరోజున దేవుడు అంటున్నాడు వాళ్ళని 30 60 100 ఫలిస్తారు. ఎవరు ఫలిస్తారు? మంచి నేలను పడిన విత్తనము. మంచి నేలను పడిన విత్తనం ఎలా అంటారా? 30 60 100 అంటే చూడండి, 30 బస్తాలు ఒకవేళ వరి ధాన్యం పండింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు మనసులో? 30 బస్తాలు కనుక మనసులో పడింది అనుకోండి, పర్వాలా అంటే 40 బస్తాలు కనుక పండిని అనుకోండి, ఏమనుకుంటారు? పర్వాలేదు, లాభం వచ్చింది, నాకు గిట్టుబాటు అయింది అని అంటారు. అది 50 బస్తాలు పైన పండింది అనుకో, అప్పుడు రైతు ఏమంటాడు తెలుసు? మా బాడవాలో మా దొడ్లో మనమే టాప్, మంచి లాభం వచ్చింది. అంటే అందరూ అదే విత్తనం వేశారు, అందరూ అదే నీళ్ళు పెట్టుకున్నారు, అందరూ అదే ఎరువులు ఆల్మోస్ట్ వేశారు. చూడండి, అలాగే అందరూ ఒకే చర్చికి వస్తారు. అందరూ ఒక సంఘానికి వచ్చినా కొంతమంది 30 ఫలిస్తారంట, కొంతమంది 60 ఫలిస్తారంట, కొంతమంది 100 ఫలిస్తారు. అవును, మార్కులు 100కు 100 రావాలని ఆశపడుతున్నామే. మరి భక్తిలో కూడా మనం నేర్చుకోవద్దా? అంత లేదు మాకు, అంత లేదు. వాళ్ళు సరిగ్గా ఉన్నారంటే వీళ్ళు సరిగ్గా ఒకడి గురించి మనకి ఇంతరారు. రేపొద్దున మనం చస్తే మన లెక్క అప్పచెప్పాలా? ఇంకోటి గురించి మనకెందుకు? అపవాది చేసే పని ఏంటంటే నీలో వాక్యం ఫలించుకోకుండా ఆడు ఎట్టున్నాడు, ఈడు ఎట్టున్నాడు, ఎంకి ఎట్టున్నాడు, సబ్బు ఎట్టున్నాడు. రేపు పొద్దున సబ్బు గురించి నేను అడగడా? అక్కడ పైకి వెళ్తే ఎవడి గురించి అడుగుతాడు? నా కుమ్మడ నీ లెక్క చూపించు ఒకసారి అంటే మొత్తం నీ లెక్క అంతా రాత్రి బల్లారదనం ఉందట్టుకుందిగా వచ్చావా అంటే కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం ఉండి కూడా మనం ఏమనుకున్నానే, మనం దాన్ని ఎంత టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు అంటే, నా శరీరంలో నా రక్తంలో కూడా పాలు పంపులు పొందటానికి వాళ్ళకి ఏం లేదు, మనస్సు లేదు. అవునండి. కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దాన్ని తేలికగా ఎప్పుడు తీసుకోకూడదండి. అందుకని ఇర్మియా వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం 8, 9 రండి ఒకసారి. ఇందుకై ఏమన్నాడు? గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయం పొందుదురు. ప్రవక్తలు కూడా ఏమవుతారు? ఆశ్చర్యపోతారు. నిజమే. ఎందుకు గోనె పట్ట కట్టుకోవాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు రోదనము చేయాలి? ఎందుకు కేకలేయాలి?
దేవుని యొక్క కోపాగ్ని ఏంటంట, నినివే పట్టణస్తులు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, రోదనం చేశారు. వాళ్ళు హృదయమంతుడితో దేవుని సెల్ల పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీదకి రావాల్సిన శిక్షను రాకుండా దేవుడు వారిని క్షమించాడు. అవునండి. ఈ దినమందు కూడా దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? మీ బీటి పొలములు ఎందుకు దున్నమంటున్నాడు? మన హృదయంలో ఎక్కడ ముళ్ళ పొదలు ఉన్నాయో వాక్యం వెళ్ళకోకుండా ఏది నిన్ను అణిచివేస్తుందో, రక్షణ పొందనంటే చూద్దాంలేండి, నాకు టైం ఉందని అనుకుంటూ నువ్వు ఇంకా నీ హృదయాన్ని కంట్రోల్ 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 అలాగ నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటున్నావు, కానీ ఆ రోజు ఏ రోజు? ఆ ఉగ్రత రోజున. ఈ రోజున ఉగ్రత దినం ఉందంట. ఆస్తి అక్కడికి నిజమే. ఈ రోజున దేవుడు మనతో ఎందుకు చెప్తున్నాడు అంటే, మీ యొక్క విత్తనములు ముళ్ళ పొదలలో చల్లక మీ బీటి పొనములు దున్నడి. అంటే నీ హృదయంలో వాక్యం అనేది నీలో ఫలించాలంటే, ఏదైతే నిన్ను అణిచివేస్తున్నాయో, ఏ ముళ్ళ పొదలైతే నీ హృదయంలో వాక్యం అనేది వినబడకుండా, నీ హృదయంలో ఫలించుకోకుండా వాయిదా వేసుకునేలాగా నిన్ను ఏదైతే అణిచివేస్తుందో దాన్ని ఏం చేయమన్నాడు తెలుసా? తీసివేసుకోవాలా. అందుకనే చేదైన వేరు అన్నాడు. చూడు ఏమన్నాడు? చేదైన వేరు ఎక్కడైనా అది మనలో ఉంటే, అర్థమైందా? ఆ వేరు అనేది తీసేయాలి. ఎందుకు తీసేయాలా? మన పై పైన మనం అలాగే చేసినా మొదట ఆ వేరు అనేది తీయకపోతే మళ్ళా ఏమవుతుంది? అది ఆ టైం వచ్చినప్పుడు అది. అందుకని నీ అంతరంగములో ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉందో దాని విషయంలో ఏం చేయాలంటే లోతుగా. జేసీబీలు ఎందుకు వచ్చినట్టున్నారు? ఇదివరకు ఏదో కత్తితో ఎట్ట నరికేవాళ్ళు. ఇప్పుడు ఈ జేసీబీలు వచ్చినాక ఎట్ట ఉందనుకున్నారు? దాన్ని ఇలాగ తీసి మొత్తం వేళ్ళుతో సహా తీసుకెళ్ళి మొత్తం అక్కడ. అలాగే ఏదైతే వాక్యం అనేది నీలో ఫలించుకోకుండా ఉందో దాన్ని ఏం చేయాలంట? జేసీబీతో తీసినట్టుగా మొత్తం వేళ్లతో సహా తీసి ఏం చేయాలి? దాన్ని అలా పడకపోతే వాక్యం అనేది మనలో ఫలించదు. వాక్యము ఎప్పుడైతే మనలో ఫలిస్తుందో వాడంట 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను మంచి నేలను ఫలించినట్లుగా ఫలిస్తాడు. అలాగూ ఫలించినట్లుగా సంఘములో ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నా హృదయంలో ఎక్కడ ప్రభా అయా ముళ్ళ పొదలు నేల, అయా ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొనముల దున్నుడు అని ఈరోజు మాతో మాట్లాడు. అవిధేయులు ఉండుట మానుకోమన్నావు. మీ దుష్టక్రియలను పెట్టి ఎవడను మిమ్మల్ని ఆర్పలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యోధావార్లారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండమని మాతో మాట్లాడావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నావు ప్రభా. అయా వాక్యం అనేది మాలో ఎక్కడ ప్రభా అయా గ్రహింపు లేని వ్యక్తులుగా, అయా నిష్ఫలమైపోయినట్లుగా మాలో ఫలించకుండా ఉండటానికి వీల్లేదు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. ఈ దినమందు నాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు వందనాలు. నా హృదయం అంతటితో కూడా వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. ఈ లోకము దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచునని మాతో మాట్లాడు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ చిత్తము చేయటం మాకు నేర్పించండి. నీ వాక్యం మాలో ఫలింపించినట్లుగా మమ్మల్ని మేము పశ్చాత్తాపడుతూ సరి చేసుకుంటూ నీ రాకడలో ఎత్తబడే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.